హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మీకు ఒక టిప్ చెప్పబోతున్నానండి. నేను చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు కూడా షుగర్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. అది చెట్టు చూస్తున్నారు కదా, తెల్ల జిల్లేడు అండి. పువ్వులు కూడా తెల్లగా పోస్తాయి. తెల్ల జిల్లేడు ఇది వేరు తీసి, షుగర్ ఉన్న వాళ్ళకైతే అరిపాదాలు చాలా మంటలు పుడతాయండి. ఆ వేరు లావుగా, పెద్ద చెట్లు అయినట్లయితే వేరు కూడా లావుగా ఉంటుంది. ఆ వేరు అరగదీసినప్పుడు వచ్చింది ఉంటుంది కదా లేహ్యం, ఆ లేహ్యాన్ని అరిపాదాలకు పూయాలండి. అలాగ మనం పూసినట్లయితే ఒక నెల రోజులు, వారానికి 2-3 రోజులు చొప్పున అలా మీరు రాసినట్లయితే మంటలు తగ్గుతాయండి. అరికాళ్ళు విపరీతమైన మంటలు వస్తూ ఉంటాయి కదా, అటువంటి వారి కోసం ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తెల్ల జిల్లేడు చూడండి, అది వేరండి. ఆ చెట్టు వద్దు, ఆకు ముట్టుకోవద్దు, ఆ పువ్వులు ముట్టుకోవద్దు, వేరు తీయాలి. ఆ వేరు తీసి అరగదీసి రాసినట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సపోర్ట్ చేయండి. తెల్ల జిల్లేడండి, ఇది రోడ్డు పక్క ఎక్కడ చూసినా సరే మనకి కనిపిస్తుంది. ఎర్ర జిల్లేడు అయితే పనిచేయదు, తెల్ల జిల్లేడే పనిచేస్తుందండి. తెల్ల జిల్లేడు వేరు, ఆ వేరు చాలా మంచి ఉపయోగపడుతుంది మనకి, చాలా మంచిగానే. ఒకసారి ట్రై చేయండి. మేము వాడామండి ఆల్రెడీ. మంచి రిజల్ట్ వచ్చాకే నేను ఈ వీడియో చేయాలి. చాలామంది షుగర్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది.